నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కేసీఆర్ మళ్ళీ సైలెంట్ అయ్యాడా? ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడా? తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉన్న కేసీఆర్ నాటి ఉద్యమ సమయంలో జూలు విదిల్చినట్లు కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగినట్లు విశ్లేషకులు అనాలిసిస్ చేశారు. ఈ హీట్ కంటిన్యూ ఉంటుందనే ఫీల్ వచ్చినట్టు పార్టీ శ్రేణులు ఇటు ఇతర పార్టీల నేతలు ఆఫ్ ది రికార్డ్ టాక్ చేస్తున్నారు. పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసినట్లు స్వయంగా చెప్పిన కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా? భారీ బహిరంగ సభల వరకు ప్రజల్లో ఉంటారా అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అలాగే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తర్వాత తెలంగాణ భవన్ నుంచే కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారని అందరూ ఊహించారు. అయితే ఈ స్పెక్యులేషన్ కు తెరదించుతూ కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లడంపై మిశ్రమ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బహిరంగ సభలు ఉంటేనే జనంలోకి వస్తారా? ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఫీల్డ్ లో ఉండరా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఉద్యమ నేతగా కేసీఆర్ ని చూసిన జనం ప్రతిపక్షంలోనూ అలాగే చూడాలనుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా వినే కేసీఆర్ తాను చేయాలనుకున్నది మాత్రం చేస్తారని, ఆయన వ్యూహం ఎవరికి అంతు చిక్కదని కేసీఆర్ అంతరంగం తెలిసిన వారు అనుకునే మాట. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై తన వాదన వినిపిస్తారా? అధికార పార్టీని ఇరుకున పెడతారా అనే చర్చ జరుగుతుంది. పాలమూరు బహిరంగ సభలోనూ కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. అయితే సభలు సమావేశాలకు కాకుండా జనంలో ఉండే విధంగా కేసీఆర్ కార్యాచరణ ఎప్పుడు ఉంటుందనే చర్చ జోరుగా సాగుతుంది. కేసీఆర్ మళ్ళీ సైలెంట్ అయ్యాడా? ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడా? తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉన్న కేసీఆర్ నాటి ఉద్యమ సమయంలో జూలు విదిల్చినట్లు కాంగ్రెస్ బీజేపీలపై నిప్పులు చెరిగినట్లు విశ్లేషకులు అనాలిసిస్ చేశారు. ఈ హీట్ కంటిన్యూ ఉంటుందనే ఫీల్ వచ్చినట్లు పార్టీ శ్రేణులు ఇతర పార్టీల నేతలు ఆఫ్ ది రికార్డ్ టాక్ చేస్తున్నారు. పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసినట్లు స్వయంగా చెప్పిన కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తారా? భారీ బహిరంగ సభల వరకు ప్రజల్లో ఉంటారా అనే చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తర్వాత తెలంగాణ భవన్ నుంచే కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారని అందరూ ఊహించారు. అయితే ఈ స్పెక్యులేషన్ కు తెరదించుతూ కేసీఆర్ మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లడంపై మిశ్రమ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బహిరంగ సభలు ఉంటేనే జనంలోకి వస్తారా? ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఫీల్డ్ లో ఉండరా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఉద్యమ నేతగా కేసీఆర్ ని చూసిన జనం ప్రతిపక్షంలోనూ అలాగే చూడాలనుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా వినే కేసీఆర్ తాను చేయాలనుకున్నది మాత్రం చేస్తారని, ఆయన వ్యూహం ఎవరికి అంతు చిక్కదని కేసీఆర్ అంతరంగం తెలిసిన వారు అనుకునే మాట. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై తన వాదన వినిపిస్తారా? అధికార పార్టీని ఇరుకున పెడతారా అనే చర్చ జరుగుతుంది. పాలమూరు బహిరంగ సభలోనూ కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. అయితే సభలు సమావేశాలకు కాకుండా జనంలో ఉండే విధంగా కేసీఆర్ కార్యాచరణ ఎప్పుడు ఉంటుందనే చర్చ జోరుగా సాగుతుంది. రైట్, ఇక తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ వ్యూహం ఉండబోతుందా? దీనిపై పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మనం మొన్న చూసాం కేసీఆర్ మాట్లాడిన మాటలు జల వివాదానికి సంబంధించి. సో ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారనే టాక్ నడుస్తుంది. మరి అసెంబ్లీకి వెళ్తారా? అసలు ఏ విధంగా ఉండబోతుంది కేసీఆర్ వ్యూహం అనేది? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. కేసీఆర్ నెక్స్ట్ అడుగు ఏమిటి అన్నది ప్రస్తుతానికైతే కొంత సస్పెన్స్ కనిపిస్తోంది. కేసీఆర్ మాట్లాడి ఇప్పటికి 3 రోజులు అయిపోతుంది. ఆదివారం నాడు కేసీఆర్ ఒక అసమానమైనటువంటి శైలిలో, అంటే గత ఉద్యమ కాలంలో ఉండేటువంటి కేసీఆర్ ఎట్లా ఉంటాడో అట్లాంటి రీతిలో, అట్లాంటి గాత్రంతో కేసీఆర్ చేసినటువంటి ప్రసంగం మాత్రం
చాలా ఒక ఉద్రిక్తంగా అంటే ఉద్రేకంగానే కనిపించిందని చెప్పాలి. చాలా ఉద్యమ రూపంలో కేసీఆర్ మాటలు ఎట్లా ఉండేదో తెలంగాణను ఓన్ చేసుకొని మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయమే కానీ అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే అంటే ఆ స్థాయి కాదు ఆయన స్థాయి కాదు అన్నది ఆయన భావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ ప్రభుత్వ తీరుని ఎండగడుతూ ఆయన పూర్తి ప్రసంగం సాగింది. దీంట్లో చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారు, దీంట్లో ఎంఓఏలకు సంబంధించినటువంటి విషయాల గురించి టార్గెట్ చేశారు, దీంట్లో తెలంగాణ నీళ్ల గురించి టార్గెట్ చేశారు, రియల్ ఎస్టేట్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సో ఇట్లా అన్ని అంశాల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడినటువంటి విధానంలో అంటే తోలు తీస్తా అని చేసినటువంటి కామెంట్ పైనే ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు తప్ప నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, ఎంఓయూలు వాపసు వచ్చినా కానీ వాటి విషయంలో ఆకాశాన్ని భూమిని ఏకం చేయాలి, ఎందుకు ప్రభుత్వం అట్లా చేస్తలేదు, చంద్రబాబు నాయుడికి నీళ్ళనిచ్చేటువంటి కుట్ర చేస్తున్నారంటూ మాట్లాడినటువంటి మాటలకు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి రియాక్షన్ మాత్రం అంటే ఫామ్ హౌస్లో బందీఖాన్ అయ్యాడు, ఫామ్ హౌస్లోనే బందీ చేసుకున్నాడు అన్న తీరుగా ఆయన కామెంట్స్ ఆయన స్పీచ్ రావడం జరిగింది. కేటీఆర్ను కూడా తిడుతూ అమెరికాలో నువ్వు ప్లేట్లు గడిగినావు, అవి గడిగినావు, ఇవి గడిగినావు అని చెప్తూ సో తక్కువ చేస్తూ మాట్లాడారు తప్ప సబ్జెక్టు మీద ఒక క్లారిటీ రాలేదా, సబ్జెక్ట్ అసలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అంశాలు ఏమిటి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు లేవనెత్తినటువంటి అంశాలపైన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి మాటలు ఎట్లా చూడాలి అన్నటువంటి ప్రశ్నలు కనిపిస్తుంటే ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. గతంలో కూడా ఇట్లాంటి సభల్లో మాట్లాడి నల్లగొండలో కానీ అంతే కరీంనగర్లో కానీ గతంలో భారీగా మాట్లాడినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారనుకున్నారు, బట్ లేరు. బట్ ఈసారి మాత్రం కొంచెం భిన్నంగా కనిపించినా కానీ ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది. బట్ కేసీఆర్ నుంచి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు, ఇట్లాంటి రియాక్షన్ లేదు. అయితే ఈ మౌనం వెనకాల ఒక భారీ ఉపద్రవం ఉండబోతోందా అన్నదే